అట్లాంటి కంటెంట్ కలిస్తే కలవచ్చు. అవును. ఉమ్. ఇది ఉన్న పర్సంటేజ్ని బట్టి తేల్చాల్సింది ఎక్స్పర్ట్. అంతే. అది ఎన్డీడీపీ నివేదిక వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి, వాళ్ళని రిఫరెన్స్ అడగాలి. ఏమయ్యా మీరు చెప్తున్నారు ఇది చేపనే అంటే అది వేరేది నూనె తెచ్చి ఇందులో కలిపినట్ట, లేకపోతే ఇట్లా పాలల్లో వస్తుందా? ఆ రిపోర్ట్లో చూస్తే దాంట్లోనే డిస్క్లైమర్ కూడా ఇచ్చేశారండి, ఇది అవును. జరగచ్చు జరగకపోవచ్చు. ఉమ్. అదే సందర్భంలో దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి, ఈ కారణాల వల్ల కూడా జరగచ్చు అని రాశారు వాళ్ళు. ఉమ్. దాన్ని ఇంకొకటి దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ప్రింట్ ఎలక్ట్రానిక్ ఏ మీడియాలో కూడా ఇది ఫోకస్ కాకూడదని రాస్తుంది అందులో. ఉమ్. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి, వాళ్ళు సరిగ్గా అటు ఇటు కాకుండా చెప్తున్నారు అంతే కదా మనం చెప్తున్నది. ఉమ్. అప్పుడు ఏం చేయాలా, క్రాస్ చెకింగ్ కోసం ఇంకొకరికి పంపించాలి. అది ఇప్పటికిప్పుడు రాగానే మనం గనక బయటికి రిలీజ్ చేసేసి ఉంటే తొందరపాటు అంటాం సహజంగా. అవును. కానీ జూలైలో వచ్చిందని సెప్టెంబర్లో రిలీజ్ చేయడం తొందరపాటు ఎట్లా అవుతుంది? ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేసినట్టే కదా. జూలైలో రాజకీయం. రాగానే వెంటనే దాన్ని వేరే మైసూర్కో, ఇప్పుడు నేను కోర్టు అడిగినట్టు గజియాబాద్కో ప్రభుత్వ అధీకృత సంస్థకు పంపించి ఇదిగో ఎన్డీడీపీ వాళ్ళు ఎట్ట రిపోర్ట్ ఇచ్చారయ్యా, మా తిరుమలలో చేసిన ల్యాబ్లో ఎట్టొచ్చిందయ్యా, కానీ ఎన్డీడీపీ వాళ్ళకి పంపిస్తే ఎట్లొచ్చింది, ఈ రెండిట్లో ఏది నిజమో ఇదిగో ఇది ఈ శాంపుల్ తీసుకోండి మీరు, ఇదే ఈ శాంపులే అని చెప్పి వాళ్ళకి పంపించి ఉంటే అది తీసుకుని